హలో అండి అందరికీ. ఈరోజైతే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. షాప్కి కొంచెం పని ఉందనేసి షాప్కి అయితే అర్జెంట్గా వచ్చేసాను. సో త్వరగా పనులు చేసుకొని ఇంట్లో వ్లాగ్ అయితే చేయలేదండి. షాప్కి వచ్చేసి షాప్లోనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. కొద్దిగా ఫాల్స్ ఒక 2 శారీస్ కుచ్చు అర్జెంటుగా ఇవ్వాల్సిందే అండి. నిన్న అవుటింగ్ వెళ్ళాం కదండి, సడన్లీ ప్లాన్ ఉన్నందువలన శారీస్ షాపింగ్ వెళ్ళాము. సో పెండింగ్ పడిపోయిందని మార్నింగ్ 8 అలానే వచ్చేసి షాప్కి శారీ ఫాల్ కుచ్చు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఫాల్ వేసేసుకుంటున్నాను. ఒక్కరోజు షాప్లో పని పెండింగ్ పెట్టినామంటే, సడన్ ప్లాన్ వేసుకున్నామంటే పెండింగ్ పడిపోతుందండి. రేపు ఇస్తానని చెప్పినాను కదా. సో వాళ్ళు వచ్చే టైంకి కరెక్ట్గా ఈ 2 పని అయితే చేసేయాల. నేను ఇస్తానన్న టైంకి ఇచ్చేస్తాను అనమాట. సో మాట పడేది నాకు ఇష్టం లేదు. సో అందుకనేసి నేను పని పెండింగ్ పడినందున ఈరోజు మార్నింగే 8 అలా వచ్చేసి షాప్లో అయితే వర్క్ అయితే చేసేస్తున్నాను. అందరూ 8కే షాప్ తీసినావు ఏమి అని అడిగే మాదిరి అయిపోయిందండి. నిన్న అలా ఉన్నింది. సో నేను దాన్ని పట్టించుకోలేదు. నా పని ఏదో నేను చేసుకోవాలి. పెండింగ్ ఉన్నందున మనం పని మనం చేసుకొని పోవాలండి. అందుకే అండి నేను ఎప్పుడన్నా కానీ సడన్గా ప్లాన్ వేస్తే వస్తే లేదని చెప్పేస్తానండి. 99% లేదని చెప్పేస్తాను. పని ఉంటే పని, లేదంటే పోతాను. సో ఇది కొద్దిగా మొహమాట పడి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినందువలన వెళ్ళింది. సో వెళ్ళేసి చక్కగా షాపింగ్ అయితే చేసేసుకున్నాము. నిన్న వీడియోలో చూసింటారు. సో అక్కడికి షాపింగ్ వెళ్ళినందున శారీస్కి మళ్ళీ ఈరోజు కూడా వెళ్దామని ఫోన్ చేసినారు. అందుకనేసి త్వరగా పనులు అయితే ఈ 2 శారీసు 1 o'clock లోపల రెడీ చేసి ఇచ్చేస్తామనేసి నేను త్వరగా షాప్కి అయితే వచ్చేసినాను పనులన్నీ చేసుకొనేసి. సో దీనికి ఆల్రెడీ వేసినానండి, అర్థం కుచ్చేసింటి. సో ఫాల్స్ అయితే వేసేసినాను. ఇప్పుడు ఇంకొక శారీకి కుచ్చు అయితే వేసేయాలి. దాన్ని కూడా షేర్ చేసుకుంటాను డిజైన్ ఎలా ఉందనేసి. ఇంకా 2 శారీస్ ఫాల్స్ జిగ్జాగ్ ఉండింది, దాన్ని కూడా కంప్లీట్ చేసేసినాను. 1 o'clock లోపల వాళ్ళు 1 తర్వాత రమ్మన్నాను. 1 o'clock లోపల ఈ పని అంతా చేసేసి రెడీ చేసి పెట్టినాను అనుకోండి. ఇంకా మనకి పని జరుగుతుంది. ఎక్కడో వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళొచ్చు అనేసి త్వరగా ఇలా అయితే ప్లాన్ చేసుకొని నేను ముందుగానే షాప్కి వచ్చేసినాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లే చాలామంది చూస్తున్నారు. వాళ్ళకి ఒక వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదో నాకైతే అర్థం కాలేదు. ఓకే, వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇలా ఉన్నిందండి ఈరోజంతా. ఇదే షాప్లో వ్లాగ్ అండ్ శారీ కుచ్చేసింది షేర్ చేసుకుంటాను. తర్వాత కొద్దిగా షాపింగ్ ఉందండి వెళ్ళేది, అక్కడ వెళ్తున్నాము. నిన్న కూడా వెళ్ళినాం కదా, ఈరోజు కూడా కొన్ని వేరే ఒక 10 చీరలు కావాలంటే వెళ్తున్నాము. సో నేను ఆ పెళ్లి కూతురికి ఈరోజు రిలేటివ్స్కి ఇవ్వడానికి, ఆడపడుచులకి ఇవ్వడానికి తీసుకోవడానికి చూడండి శారీ కుచ్చు అయితే ఇలా వేసాను. బీడ్స్ ఎక్కువ కావాలంటే వాళ్ళకి వేసాను. 350 ప్రైస్ అండి. ఇది వచ్చేసి 300 ఈ బ్లూ కలర్ది. 2 కంప్లీట్ చేసేసినాను. ఫాలు కుచ్చు కంప్లీట్ అయిపోయింది. జిగ్జాగ్ ఫాలు 2 శారీస్కి కంప్లీట్ చేసేసినాను. చూడండి ఈ డిజైన్కి 300 రింగ్ బీడ్ లోపల వేసేసి మళ్ళీ స్మాల్ 3 బీడ్స్ వేసేసి సింపుల్గా వేయమన్నారు. అది ఒకటి సింపుల్ అండ్ ఒకటి హెవీ గ్రాండ్ బీడ్స్ వేయమన్నాను. సో అలా 2 కంప్లీట్ చేసేసినాను. నా వర్క్నైతే నేను కంప్లీట్ చేసేసినాను గైస్. ఇంకా వాళ్ళే రావడం లేదు. సో నేను దీన్ని మా ఇంటి ముందు, మా షాప్ ముందర ఐరన్ ఆవిడ ఉంది, ఆవిడకి ఇచ్చేసి వెళ్తాను, తీసుకెళ్ళమని ఫోన్ చేస్తారు షాప్కి. మేము ఇంకా మా సిస్టర్ అయితే బయలుదేరి వచ్చిందంట. సో అందుకనేసి మేము మళ్ళీ ముదిరేడుపల్లికి వెళ్ళాలి. సో అందుకనేసి రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. డిజైన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి గైస్. చూడండి బీడ్స్ వేసినాను. కుచ్చుల డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా సిస్టర్ వాళ్ళ పొద్దు తిరగాను షాపింగ్కి. స్కూల్కి అడ్మిషన్ ఎక్కడో పోయింటే వాళ్ళ అక్కని స్కూల్ అడ్మిషన్ చేయించకొచ్చినాడు గైస్. వీడు చూడండి మళ్ళీ సారీ షాపింగ్ పోతాను. ಪಾಂಪುರಿ ಕೊಡಿಸ್ತೀಯ ಇಲ್ವಾ ಹೇಳು ಫಸ್ಟ್ ನನಗೆ. ನಂಗೆ ಪಾಂಪುರಿ ಬೇಕು. ಏನು ಬೇಡ, ಪಾಂಪುರಿ ಬೇಕು. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿ ನೋಡು ಅಪ್ಪ ಬಂದರು. ಇವಾಗ ಪಾಂಪುರಿ ಕೊಡಿಸೇ ಇಲ್ವಾ? ಇಲ್ಲಿ ಪಾನ್ಪುರಿ ಹೇಳು ಫಸ್ಟು. ಪಾನ್ಪುರಿ ಮಮ್ಮಿಗೆ ಎಷ್ಟು ಕೊಡಿಸ್ತೀಯ ಹೇಳು.
ಎಲ್ಲಿ ಗಾಡಿ ಎಲ್ಲಿ ಬಿಟ್ಟೈತೆ? ಹಾಂ, ಎಲ್ಲಿ ಬಿಟ್ಟೈತೆ? ಎಲ್ಲಿ ಬಿಟ್ಟೈತೆ ಅಂತ ಇದ್ದೀರಲ್ವಾ? ಗಾಡಿಯಲ್ಲಿ ಬಾಬಾ ಕೋತ್ ಏನು ಬೇಕಪ್ಪ ನಿಂಗೆ ಅಂಗಡಿಯಲ್ಲಿ? ಏನು ಬೇಕು? మా సిస్టర్ వాళ్ళ కొడుకు వచ్చినాడు. మా సిస్టర్ కొడుకు అయితే చాలా క్యూట్గా మాట్లాడతారు, వాళ్ళు కన్నడ మాట్లాడతారు. సో అందుకని అలాగే ఎడిట్ చేయకుండా అలాగే పెట్టినాను. పాంపూరి అంటే పానీపూరి అండి, వాడికి సరిగ్గా మాట్లాడదు, అందుకని పాంపూరి అంటాడు. ఇంకా మేము భోజనం చేసుకొని బయలుదేరినాము. వెళ్తూ వెళ్తూ మామిడికాయలు తిన్నాము. నా ఫ్రెండ్ ఇచ్చిందండి తోతాపరకాయలు, చాలా స్వీట్ ఉన్నాయి. ఇంకా తిందామనేసి తినుకుంటూ వెళ్తున్నాం. చాలా ఉప్పు లేదండి, అలానే తినేయచ్చు, పులుపు లేదు, కొబ్బరి ఉన్నట్లుంది. ఇంకా తినుకున్నాము. ఎవరు ఇచ్చినారు ఏమని సందరు అడుగుతా అంటే మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పుకుంటూ అలానే బయలుదేరుతున్నాము. ఇంకా వచ్చేసినామండి మేము హిందూపురంకి, ముదిరేడుపల్లికి. చూడండి, షాపింగ్ సింపుల్గా చేసేసుకున్నామండి. ఒకే శారీస్, ఒకే టైపే, బట్ కలర్ వేరే డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకుంటున్నాము. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ ఒక 10-15 మినిట్స్ అంతే అండి, ఈజీగా అయిపోయింది. షాప్ ఖాళీగా ఉండింది, ఫ్రీగా ఉండింది. ఖాళీ అంటే ఫ్రీగా ఉండింది. సో చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి మేము. రిటర్న్ బయలుదేరుతా అంటే సిస్టర్ కొడుకు చాలా మాటలు అయితే చెప్తున్నాడు. ఒక సడన్ పెళ్ళి అని చెప్పినాను కదండి, మా రిలేటివ్స్ది, మా మామ కొడుకుదే కావాలండి, వేరే కాదు. పెళ్ళికి కోసం ఈ షాపింగ్ అండి. ఈ చిన్నోడైతే ఎన్ని యాక్టివిటీస్ చేశాడోనండి, ఎంత కామెడీ చేశాడో. ఏనేమో చెప్తాడు కన్నడలో, అర్థం మాటలు బాగుంటాయనేసి పిల్లలు చూస్తే షూట్ చేసానండి. వాడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే అంత చక్కగా మాట్లాడతాడు. అల్లుగుతాడనమాట. ఇప్పుడు అల్లిగింటే ఇంకా ఇక్కడ వస్తా నర్సరీ కనిపించిందండి దారిలో. ఇంకా నర్సరీ చెట్లు మేము ఇప్పుడు నర్సరీ దగ్గరికి వచ్చినాం. వాళ్ళ పొలంలో పెట్టుకోవాలని చూస్తున్నారు. సపోటా అవి మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. సో నేనైతే పూల మొక్కలు కొందామని చూస్తున్నానండి. గైస్, మేము నర్సరీకి వచ్చినాము. ఇప్పుడు అదే కావాల్సినది ట్రై చేస్తున్నాము. సో అట్లా పదమ్మా. అంగెల కీಳ್ಬಾರ್ದು, ಅವ್ರು ಬೈತಾರೆ. కదా నల్లది కృష్ణ తులసినే కావచ్చు, సర్దుకుంది ఏమన్నా అయితే ఎండికి పోయినట్లు తెగులేమో వచ్చినట్లుంది. ఇదేనా అదే నాకు పాటలకేసి వెళ్ళా. సరే, ఇలా చెట్లు అయితే చాలా బాగున్నాయి. నేను తులసి పాటు ఒక గులాబ్ రోజ్ చెట్టు తీసుకున్నాను. నెక్స్ట్ ఈ విల్లదెల తీసుకొని అనుకుంటున్నాను. తమలపాకు, మల్లె చెట్టు, ఇది సన్నజాజి మల్లె చెట్టు, చుట్టూ మల్లెలు, చామంతి అన్నీ ఉన్నాయండి గైస్ కూడా. సో ఇప్పుడు అయితే 2 తీసుకున్నాం ప్రజెంట్ చాలని. ఇకాయ చెట్టు, తోటలో పెట్టేకి సస్య ఇక్కడ ఇది చిక్తుంది కదా, నాది ఇది ఎట్లా కదా. కొద్దిగా ఎడిట్ చేయలేదండి, అలానే పెట్టేసాను. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉందండి, రోడ్స్ పక్కనే ఉంది, అందుకనేసి సౌండ్ వాయిస్ అయితే అలా
ఇది అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇంకా మేము కొన్న చెట్టు అయితే ఇదేనండి. అలా ఇక్కడ మొత్తం కొనేసాను. పాటు కూడా ఇక్కడే కొన్నాను. మన్ను వేపిస్తున్నానండి 2 చెట్లకి. తులసి చెట్టు, కృష్ణ తులసి, ఒక గులాబీ మొక్క అయితే కొన్నానండి రెడ్ కలరు. చాలా రోజుల నుంచి నేను ఇష్టపడతా అంటున్నాండి. బట్ ఈరోజు అయితే అది నెరవేరింది. మా ఇంటి దగ్గర కోతులు ఎక్కువండి. ప్రతిదీ పీకేసిందనమాట. ఏది ఉన్నిచ్చలేదు. సో ముందు ఒకసారి పెట్టినాము. అప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అవి పాడైనాయి. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే కొన్నానండి. ఎందుకో ఈ మధ్య ఎక్కువ నేను ఎవరి దగ్గర ఇంటరాక్ట్ అయ్యేదండి. కాంటాక్ట్ తక్కువగా ఉంటుందన్నమాట మనుషులతోనూ. ఓన్లీ ఇలా మొక్కలు చెట్లు అలా అనుకొని పిచ్చిదైపోతాను. బట్ చెట్లు పెంచుకోవాలని నాకు ఇష్టం అండి ఇంటి ముందర. సో ఇది ఇంటి ముందర పెట్టింటే ఇంటికి ఒక కళ వచ్చిందండి. అందరూ మా ఇంటి దగ్గర అందరూ అన్నారు బాగుందనేసి. ఈ రెండిటికి మన్ను కూడా చాలా మంచిగా వేసినాడు. ఇక్కడ మన్ను అన్నీ దొరుకుతాయండి. ప్రతి ఒక్క ప్లాంట్, చెట్లు, మొక్కలు నర్సరీగా ఉంది కదండి, అన్నీ భలే దొరుకుతాయి. ఈ అంకల్ అయితే చాలా బాగా పెట్టేసినాడు పూల మొక్కల్ని. మళ్ళీ ఇంకా తెచ్చి కార్లో పెట్టేసినాడు. మళ్ళీ చూసినాం మేము, చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి నీట్గా పెట్టేసినాడండి. ఇంకా కార్ మొత్తం చెప్పండి తీసుకెళ్తున్నాము. ఈ నర్సరీ వచ్చేసి కుడమలకుంట గేట్లో ఉందండి, బోర్డర్లోను. సో శ్రీనివాస వెజిటేబుల్ నర్సరీ, కుడమలకుంట గౌరీబినూర్ రోడ్ అండి. మొత్తం పాటలు సేరి 2 కొన్నాము. 350 అయిందండి. 2 చెట్లు పాట్కి మనకి ఎంత కలిపి 350. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.